నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వార్తలోని ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు కళ్యాణి వాగులో చిక్కుకుపోయిన 6 బ్రిడ్జి కార్మికులు రైలు పట్టాల కింద గండి పడడంతో నిలిచిన రైలు సర్వీసులు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు తొలి పూజలో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరైన పార్టీ శ్రేణులు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు విశాఖ జిల్లా గాజువాకలో ఆకట్టుకున్న 1,00,000 చీరలతో సుందర వస్త్ర మహాగణపతి దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో కురిసిన కుండపోత వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తిమ్మారెడ్డి వద్ద ఉన్న కళ్యాణి వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన 6 కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ప్రాణాలను కాపాడుకునేందుకు వారు సమీపంలోని డీసీఎం వాహనంపై ఉన్న వాటర్ ట్యాంకుపై ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కళ్యాణి వాగుపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండగా ఎగువన కురిసిన భారీ వర్షాలకు వాగులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. కార్మికులు తేరుకునేలోపే వరద ప్రవాహం వారిని చుట్టుముట్టింది. దీంతో బయటకు వచ్చే మార్గం లేక వారు అక్కడే ఉన్న వాటర్ ట్యాంకర్ను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. కామారెడ్డిలో కురుస్తున్న భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. కామారెడ్డి పట్టణ పోలీసులు రంగంలోకి దిగి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు ఈ భారీ వర్షాల ప్రభావం రైల్వే వ్యవస్థపై కూడా తీవ్రంగా పడింది. కామారెడ్డి బిక్కనూరు మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి పెద్ద గండి పడింది. పలుచోట్ల రైలు మార్గంపై వరద నీళ్లు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమై ముందుగా జాగ్రత్తగా చర్యలుగా హైదరాబాద్ కామారెడ్డి మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఫస్ట్ టైం ఈ కామెంట్ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా జరుగుతున్న గణనాథుని పూజ కార్యక్రమంలో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గణనాథుని తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశాఖ జిల్లా పాతగాజువాక లంక మైదానంలో 1,00,000 చీరలతో ఏర్పాటు చేసిన శ్రీ సుందర వస్త్ర మహాగణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వహణలో వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కాగా తొలి పూజ కార్యక్రమాన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఎత్తైన మండపంలో కొలువైన లంబోదరుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వినాయక ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ పేరుగాంచినప్పటికీ అంతకు మించి అన్నట్టుగా గాజువాక ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు. ఏటా ఒక్కో కాన్సెప్ట్తో వేడుకలు జరిపి ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా గణపతిని ప్రతిష్ఠించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి అని కోరారు. నిర్వాహకులు కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ గాజువాక ఖ్యాతిని తెలియజేయడం కోసమే ఏటా ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న మన గాజువాక లంకా మైదానంలో గణేశోత్సవాలు మరి కాసేపట్లో ప్రారంభం అవనున్నాయి. ఈరోజు స్వామివారి 11:22 నిమిషాలకి స్వామివారి మొదటి పూజ అందుకోనున్నారు. స్వామివారి ఈసారి అందరికీ భక్తులందరికీ సుందర వస్త్ర మహాగణపతిగా భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ రోజు నుంచి సుమారు 21 రోజుల పాటు స్వామివారి నిత్యం పూజలు చేసుకుంటూ భక్తులందరికీ దర్శనం ఇవ్వనున్నారు. అలాగే రేపు మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటలకల్లా తెనాలి నుంచి సుమారు 2.5 టన్నులు గల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డూ ప్రసాదం కూడా తెనాల నుంచి వాళ్ళు పంపించడం జరుగుతుందండి. అదేవిధంగా ఒక వారం రోజుల్లో మనకి సూరుచి ఫుడ్స్ నుంచి కూడా మనకి ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా వస్తే సూరుచి లడ్డు కూడా స్వామివారి ప్రసాదంగా రాబోతుంది. అలాగే మీరు చూడొచ్చు సైకిల్ అగరబత్తి వల్ల కూడా భారీ అగరబత్తిని కూడా మనకి స్వామివారికి దూపంగా పట్టడం జరిగిందండి. మనం మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి భక్తులందరికీ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేక ఆకర్షణగా ఈసారి స్వామివారికి రైట్ సైడ్ మనకి వాటర్ ఫాల్స్ తరహాలో బొర్రా కేవ్స్ సెట్టింగ్ అంతా వేయడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి మహావిష్ణు స్వామివారి విగ్రహం కూడా పెట్టడం జరిగిందండి. భక్తులందరూ ఈ యొక్క దర్శనాన్ని చేసుకుని భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఎత్తైన
వినాయకుడిని వినూత్నంగా స్త్రీ శక్తిని గుర్తు చేసే విధంగా, స్త్రీ శక్తికి ప్రతిబింబించే విధంగా, మరి చీరలతో పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండే విధంగా చీరలతో ఎత్తైన వినాయకుడిని మరి గాజువాకలో నెలకొల్పడం జరిగింది. మరి దీనికి ఎస్వి ఈవెంట్స్ గణేష్ గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది. చాలా సంతోషం. అలాగే ఆ చీరలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వారు శ్రీమూర్తులకే ఇచ్చేస్తామని చెప్తున్నారు నిర్వాహకులు. చాలా సంతోషం. అలాగే ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విఘ్నాలన్నీ కూడా తొలగి అభివృద్ధి వైపు, స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడవాలని, అలాగే వాళ్ళు ఏదైతే స్త్రీశక్తిని ప్రతిబింబించే విధంగా చీరలతో తయారు చేశారో ఆ స్త్రీశక్తిని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉచిత బస్సు కావచ్చు, అలాగే అనేక సూపర్ 6 సూపర్ హిట్ అనే విధంగా మేము నడుపుతున్నాం. సో ఇప్పుడు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతో మొత్తం మంచిగా వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నామండి. అలాగే ముఖ్యంగా ఈరోజు మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు వారు ఉచితంగా ఈ ఎక్కడైతే వినాయకుడి స్వామిని పెడుతున్నారో వాళ్ళకి పవర్ని ఉచితంగా ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీని ఉచితంగా ఇవ్వాలని ఒక మంచి ఆలోచన చేశారు. అంటే గతంలో చాలామందికి బొమ్మలు పెట్టాలని ఉన్నా సరే కరెంటు దొరకక, కరెంట్ ఎవరు ఇవ్వక, అలాగే ఆ పర్మిషన్స్ సకాలంలో రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మిక శోభని అందరూ చేయాలి, తెలియజేయాలి సమాజానికి ఉద్దేశంతో చాలామంది బొమ్మలు పెడుతున్నారు. కనుక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు ఉచిత పవర్ ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంలోనే మా భవిష్యత్ నాయకులు, యువ నాయకులు లోకేష్ బాబుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదని, ఏ దేశంపైన దురాక్రమణకు పాల్పడలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే దేశ సార్వభౌమత్వానికి ఎవరైనా సవాల్ విసిరితే మాత్రం అత్యంత కఠినంగా, నిర్ణయాత్మకంగా బదిలిస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు. మారుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు రక్షణ సన్నద్ధతను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. మధ్యప్రదేశ్లోని మౌలో ఉన్న ఆర్మీ వార్ కాలేజీలో జరిగిన రన్ సంవాద్ 2025 త్రివిధ దళాల సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి కూడా పాల్గొన్నారు. The name itself is a subject to think about and reflect, and on one hand, Ran evokes the imagery of battle and conflict, and on the other hand, Samvad points towards dialogue, discussion, and reconciliation. At first glance, the two words seem contradictory. Where there is a battle, how can there be a dialogue? And where dialogue is taking place, how can there be a battle? But if we look deeper, this very name embodies one of the most relevant truths of our times. Friends, the name Rana Samvad also has historical basis in India and reminds me of many incidents. వినాయక చవితిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం స్థానిక నాలం భీమరాజు వీధిలో వెంచేసి ఉన్న 175 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామివారిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 205 వినాయక చవితి మండపాలను సందర్శించారు. నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, కమిటీ సభ్యులు కొమ్మ రమేష్, గ్రంథి ధన్యదీపిక, లకోజు వీరభద్రరావు, కూరెల్ల శిరీష, తాడి మరియా, ఓపు సుబ్రహ్మణ్యం, తాతపూడి యశోద, చౌకొండ మురళీకృష్ణ, కపిలవాయి వినయ్, మాటూరి సిద్ధు, గ్రంథి శ్రీ బ్రహ్మానందం, నల్లం శ్రీను, నల్లం ఆనందం, బ్రింగుమల్ల నారాయణ, మోటమర్రి మురళి, పైండర్ రవి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నగరంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితి యొక్క సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ చాలా వైభవంగా
కార్యక్రమాలు జరుగుతున్న విధానం చూస్తే ఒకటి ప్రజలకి వినాయకుడి పట్ల భక్తి, మరొకటి ఈ మండపాలన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం. ఎప్పుడూ లేని విధంగా వినాయక చవితి మొదలుకొని ఏదైతే శివరాత్రి వరకు కూడా మండపాలన్నిటికీ కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలన్నది ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని కూడా ప్రజల హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా కూడా కొన్ని తీసుకోలేదు. అలాగే సెంటిమెంట్ గా వినాయకుడి గుడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి నగరంలో సుమారు 200 విగ్రహాలు ఉన్నాయి. కేవలం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెట్టిన విగ్రహాలు 200 ఉన్నాయి. 200 విగ్రహాలు కూడా ఈ రోజున వెళ్ళాలి, వాటన్నిటిని కూడా దర్శనం చేసుకోవాలి. ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఆ గణనాథుడి యొక్క ఆశీర్వచనలు ఈ రాష్ట్ర ప్రజల పైన ఉండాలి, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన ఉండాలి. ఏ విధమైన విఘ్నాలు కూటమి ప్రభుత్వం చేసే ప్రజలకి చేసే మేలు కార్యక్రమాల్లో ఏ విధమైన విఘ్నాలు ఉండకుండా విఘ్నాలు తొలగిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అల్లూరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పర్యాటక ప్రాంతమైన చాపరాయి జలపాతానికి అధిక సంఖ్యలో నీరు చేరుకోవడంతో సందర్శకులకు అనుమతిని నిరాకరించారు. దీంతో అక్కడికి వచ్చిన పర్యాటకులకు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా అధికారులు తీసుకున్న నిర్ణయంపై పర్యాటకులు స్పందించారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకోవడం సబబేనంటూ చెప్పారు. అరకు యొక్క అందాలను చూడడానికి వచ్చాము. వైజాగ్ నుంచి ఇక్కడికి ట్రైన్ మీద వచ్చాము. ఇక్కడ తీరా వచ్చేటప్పటికి ఇక్కడ అంటే వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడం వల్ల ఇంకా ఎదరికెళ్దాం అనుకున్నాం, కానీ ఇక ట్రైన్ అది ఆగింది. తర్వాత ఇక్కడ చాపరాయి నేనేంటంటే విజిటింగ్ ప్లేస్ చాపరాయి అయిపోయింది. లాస్ట్ టైం 10 years బ్యాక్ వచ్చాము. చాపరాయి ఒకటి బాగుంటుందని చెప్పేసి నేను అప్పుడు వచ్చినప్పుడు లాస్ట్ టైం సింగిల్గా వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొచ్చాను. కానీ ఏంటంటే వాతావరణం అనుకూలించక ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఫ్లోటింగ్ వాతావరణం బాగోక ఫ్లోటింగ్ వల్ల క్లోజింగ్ చేసి కొద్దిగా మాకు డిసప్పాయింట్ అయిపోయాం. అక్కడ ఇది ఓపెన్ చేస్తే కనుక ఒక గంట అయినా సరే మేము లోపల ఎంజాయ్ చేసి ఇంకా వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకుంటున్నాం. మరి వీళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది తెలియదు. ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. ఒకవేళ కేసు వాతావరణం బాగోక క్లోజ్ చేసేసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఏ చేసినా సరే ప్రజల కోసమే కాబట్టి, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసమే. ఏ నిర్ణయం చేసినా ప్రజలు ఇబ్బంది పడటం కోసమే కాబట్టి పర్వాలేదు. వినాయక చవితి సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయం, బహేతి భవన్, సిద్దంబర్ బజార్, హైదరాబాద్ లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు జి రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీ శశిధర్, మాజీ పార్లమెంట్ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు రామరాజు యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా చాలా శోభాయమానంగా జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నారు. ధనికులు కానీ పేదవాళ్ళు కానీ అందరూ కూడా ఉత్సవాలు వేస్తున్నారు. ఎందుకన్నా గొప్ప విషయం ఏంటంటే మహిళా సోదరిమణులు ఇంట్లో చాలా పవిత్రంగా పూజ జరిపి ఇల్లును ఒక శుభంగా వస్తున్నటువంటి మహిళా సోదరిమణులను మనం ఎంతో ఆశీర్వదించాలని గణేశుడి యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయగా సెక్రటరీ శశిధర్ గారు మరియు రామరాజు గారు, హరికుమార్ గారు, మన యొక్క రాజు గారు, ప్రసాదం చాలా ముఖ్యం. హైదరాబాద్ నగరానికి బతకాలం అనేది ఒక మత్సరంగా ఉండే, కానీ నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. ఈరోజు గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా ఏ రకమైనటువంటి అలాంటి సమస్య భావంతో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒకనాడు వినాయక చవితి సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విఘ్నేశ్వరుడుకు పూజలు నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పేరు మీద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి మాట్లాడుతూ
ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరారు. గణేష్ చతుర్థి సందర్భంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున పిఠాపురం వాసులందరూ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ సంవత్సరం కాలం అంతా తొలి పండుగ అయినటువంటి వేళ గణేష్ చతుర్థిని మనమంతా కూడా భక్తి శ్రద్ధలో ఈవేళ ఆచరించడం జరిగింది. అదేవిధంగా ఈ క్యాంప్స్ కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. ఈ సంవత్సరం కాలం అంతా కూడా ప్రజలంతా పిఠాపురం వాసులంతా సుఖశాంతితో ఉండాలని మన అధ్యక్షులు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ తరఫున వీరందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. విశాఖ పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 61వ వార్డు వెంకన్నపాలెం జనసేన పార్టీ కార్యాలయం వద్ద వార్డు జనసేన అధ్యక్షులు దుంగా దేవన్ రాజు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లే గోవింద్ రెడ్డి, ఏపీయూఎస్ఐ డీసీ డైరెక్టర్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మరియు రాష్ట్ర కార్యదర్శి అంగ దుర్గా ప్రశాంతి చేతుల మీదుగా ప్రజలకు అందజేశారు. దేవన్ రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గణపతి ఆశీస్సులతో మట్టి ప్రతిమలు పంపిణీ జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రధాన కార్యదర్శి గొంప శంకర్ యాదవ్, ఉపాధ్యక్షులు మోదు తులసిరామ్, కార్యదర్శులు డి మోహన్ రావు, అభిరామ్, తొత్తడి ప్రేమ్ కుమార్, జె మోహన్, ఎన్ శంకరమ్మ, అరుణారెడ్డి, దేవి రెడ్డి, ధనారెడ్డి, బి మంగతల్లి, బి సుభశ్రీ, మాలతి, డి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నడుచుకొని వస్తున్నప్పుడు కూడా మేము మాట్లాడుకున్నది, మేడం ఇక్కడ ఏం కార్యక్రమాలు ఉన్నాయి, రోడ్లు, వాటర్ సంబంధించి ఏమి ఉన్నాయో పెట్టేమనండి, మనం వెంటనే చేయించేద్దాం. సో ఆయన గాజువాక నియోజకవర్గానికి చెందినా సరే ఇప్పుడు రావడంతో మన దగ్గర ఎక్కడ సమస్యలు ఉన్నా మనం ముందుండాలి కదా, మనం చేయించుకున్నాం, మీరు కొంచెం తీసుకోండి అని చెప్పేసి నడుచుకుంటూ వస్తుంటూ కూడా అదే పనిలో ఉన్నాం. సో మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పింది ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల శ్రేయస్సు కోసం మేము పనిచేయాలని చెప్పారు. సో అదే విధంగా ఈరోజు మేము అందరం కూడా ముందుకెళ్తాం. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈరోజు విఘ్నాలన్నీ కూడా తొలగించే మన వినాయకుడి ఆశీస్సులతో మన రానున్న రోజులన్నీ కూడా బాగుండాలి. మీ 61వ వార్డులో ప్రతి సంవత్సరం కూడా మన వినాయకుడిని పురస్కరించుకొని ఈ పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా జీవీఎంసీ కాపాడే విధంగా, ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలని పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే మన వార్డులో ముందు మన పర్యావరణాన్ని మనం కాపాడుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ మట్టి ప్రతిమలని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈసారి ప్రప్రథమంగా డిప్యూటీ మేయర్ గారికి అయినటువంటి శ్రీ గౌరవనీయులు దల్లే గోవింద్ గారు రావడం, అలాగే మా వెస్ట్ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ అంగ ప్రశాంతి గారు రావడం మాకు చాలా ఆనందం. సార్ నమస్కారాలు ప్రత్యేకంగా. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే మేము ఏం చేసినా మాకు అండగా నిలబడి ఆ కార్యక్రమం నిర్వహించి చేస్తున్నారు ఎప్పటికప్పుడు. అదేవిధంగా ఈరోజు కూడా ఈ విగ్రహాలని తీసుకొని పూర్తి చేసుకొని, అంటే మట్టి విగ్రహాలనే వాడాలి ప్రతి ఒక్కరు కూడా. భగవంతుడు ఆశీస్సులుగా తప్ప మనం ఏ పని చేయలేదు. మీరందరూ కూడా ప్రశ్న గమనించండి. ఇక్కడికి వచ్చినట్టే రాజకీయంగా ఒక పార్టీ, మరొక పార్టీ ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో రావడం జరుగుతుంది. మేము రాకపోయినా మేము చేతితో మీకు ఇస్తే మేము చక్కగా భగవంతుడికి పూజ చేస్తే భగవంతుడి ఆశీస్సులు మీ అందరితో పాటు అందరికీ ఉంటుంది. కానీ భగవంతుడు ఆశీర్వదించాడు, గవర్నమెంట్ వచ్చింది, మేము మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నాం. మన గ్రామంలోకి వచ్చాం, మన ప్రాంతంలోకి వచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఇన్ఛార్జి గారు ఆమె దృష్టిలో పెట్టి, అదేవిధంగా వార్డు దృష్టిలో పెట్టి మీకు కావాల్సిన ఏ పనైనా సరే అడగండి, చేసి చూపిస్తాం. మీకు దేనికి వచ్చి ఉంటే మీ ఊరికి వచ్చి కనపడిపోవడానికి మీ దగ్గర చెప్పట్లు పంపించుకోవడానికి కాదు. అలాగే ఎంతో వచ్చారు జనసేన పార్టీ నుంచి ప్రతిపక్షంగా నేను కానీ ప్రశాంత్ గారు కానీ మీ దగ్గరికి వచ్చి ఉంటే మీకు కావాల్సినటువంటి పని చేసి తీరుతో మీరు అడగండి. అడగకపోతే ఎవరికి తెలియదు, మీరు చెప్పండి. ఇక్కడ వార్డు అధ్యక్షులు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నారు. మీకు ఇప్పుడున్నటువంటి ఏ సమస్య ఉన్నా వాటికి తోడు మీకు 3 సమస్యలతో పాటు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మేము చెప్పండి. మేము ఖచ్చితంగా మీకు హాజరవుతాం, మీకు కావాల్సిన పని చేస్తాం. ఖచ్చితంగా మీ అందరూ మహిళలు కూడా పొందుతామని చెప్పేసి మీ అందరూ పనిచేస్తాం. ఒక దగ్గరకు వచ్చాం, ఒక పని చేసామంటే వాళ్ళకి దగ్గర చెప్తారు, పలానా వాళ్ళు వచ్చారు, ఆ పని చేశారు, గౌరవంగా వచ్చారు, మనం అడిగిన వెంటనే గౌరవంగా త్వరగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని గుర్తుపెట్టుకునే విధంగా మీ అందరూ ఒక మనలో పొందుతాం. అదేవిధంగా
మీరు విషయం గమనించండి. ఆదిదేవి మొత్తం మనం సంవత్సరం మొత్తంలో మొదటగా పూజించుకునే విఘ్నేశ్వరుని యొక్క పూజల విషయంలో మనంతా కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. ఎందుకంటే మనతో పాటు మన కుటుంబం అంతా చక్కగా సుఖ సంతోషంతో చక్కగా జీవించాలని, అదేవిధంగా నాయకులు మీరంతా కూడా మాతో పాటు మీరందరూ కూడా బాగుండాలి, మీ అందరూ కూడా భగవంతుడు ఆశీస్సులు చెప్పేసి మనస్ఫూర్తిగా మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. అదేవిధంగా మరొకసారి మీ అందరూ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క సేవలను మీరు అందరూ కూడా వినియోగించుకొని మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటూ అల్లూరు జిల్లా వ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అరకులోయలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి వీధిలో చిన్నారులు పెద్దలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమాగిరి, ఎస్ఐ గోపాలరావు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దత్తాత్రేయుడు ప్రథమ అవతారమైన శ్రీపాద వల్లభస్వామి జన్మస్థలమైన పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థాన శ్రీపాద శ్రీవల్లభ స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శ్రీవల్లభ మహాసంస్థానంలో శ్రీపాద జయంతి ఉత్సవాలు ఈ నెల 21వ తారీఖున మొదలై ఈరోజు 27వ తారీఖున శ్రీపాద జయంతితో ముగియడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం రథోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. మన గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మేము కూడా క్యూ లైన్లు, టెంట్లు, సెక్యూరిటీ గార్డులు, ఉచిత అన్నప్రసాదం, పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా అన్నప్రసాదం, అలాగే ఉచిత వసతి సదుపాయం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరుకుంటున్నాం. వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించడం చాలా ఆనందదాయకమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల పార్టీ కార్యాలయంలో చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని, రైతులు, వర్తకులకు మంచి జరగాలి అని విఘ్నేశ్వరుని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం శ్రీపాద శ్రీవల్లభ ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొన్నారు. వైభవంగా గణనాథుని పూజలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వినాయకుడి పూజలు చేసాం. అదేవిధంగా దత్తుడి గుడి దగ్గర ఆటో యూనియన్ సంబంధించిన గణేష్ కూడా పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. గణేష్ మహారాజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ గణేష్ని కోరుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మంచి శుభవార్త, నారా లోకేష్ గారు వినాయక చవితి విగ్రహాలకి సంబంధించి కరెంటు బిల్లులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సందర్భంగా చవితి ఉన్న ఎన్ని రోజులు కార్యక్రమాలు ఉన్నారో అన్ని రోజులు కూడా ఎవరు కూడా ప్రభుత్వానికి కరెంటు బిల్లు కట్టవలసిన పని లేదు, ఎవరు కూడా అడగవలసిన పని లేదు. ఎవరైనా అడిగినా మా దృష్టికి తీసుకురండి. ఆ విధంగా ఏదైతే చవితి కార్యక్రమాలు ప్రజలందరూ చేసుకుంటారో ప్రభుత్వం కూడా ఫ్రీ పవర్ ఇచ్చి ఆ విధంగా సపోర్ట్ కూడా చేసిందని చెప్పి తెలియజేస్తాం. వార్తలోని ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు, కళ్యాణి వాగులో చిక్కుకుపోయిన 6 బ్రిడ్జి కార్మికులు, రైలు పట్టాల కింద గండి పడడంతో నిలిచిన రైలు సర్వీసులు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు, తొలి పూజలో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్, హాజరైన పార్టీ శ్రేణులు. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు విశాఖ జిల్లా గాజువాకలో ఆకట్టుకున్న 1,00,000 చీరలతో సుందర వస్త్ర మహాగణపతి దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మై టీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.